హ్యాపీ ఉగాది అందరికీ. మార్నింగే మా చెల్లెలు లేసి ఎంతో పని చేసినట్టు బిల్డప్కి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని మామిడాకులు, మామిడికాయలు, వేప పువ్వు అన్నీ పట్టుకొని వచ్చిందనమాట. ఇంకేదో చేయాలి కదా, ఏదో అంటామని అట్లా ఆ తోరణాలు గుచ్చేసి అట్లా పెట్టేసి వీడియో తీసేస్తుంది, ఎంతో పెద్ద పని చేసినట్టు. అండ్ ఇది మా హస్బెండ్ వాళ్ళ ఇంటికాడ చెట్టు అనమాట. ఎప్పుడో తిని అట్లా పిక్క పడేస్తే ఇంత పెద్ద చెట్టు వచ్చిందంట. వీటికి మొత్తం కంప్లీట్గా కాయలు సమ్మర్ వచ్చిందంటే పచ్చడి పెట్టుకోవడానికి అనమాట. పుల్లటి కాయలు బాగుంటాయంట. చెట్టు అంతా నిండుగా ఉండిపోతుంది ఎప్పటికీ. ఇది ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అండ్ నేను లేచి ఫ్రెష్ అయిపోయి టకటక వచ్చేసి శారీ కట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట. ఏమేమి కావాలో నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదేమో, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో మమ్మీ ఆల్రెడీ మనిషి కుండ వాష్ చేసి అందులో నీళ్ళు మొత్తం చింతపండుని మంచిగా పిసికేసి అక్కడ పెట్టిందనమాట. నేను ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను గైస్. ఈ ఇయర్ మా అక్క చేస్తాను. అంత సీనియర్ గైస్, ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను. ఈ ఇయర్ కూడా పెళ్ళైనా నేనే చేస్తాను. అది అబద్ధం గైస్. ఇంకా మంచిగా దీన్ని కూడా మొత్తం దంచేసి అందులో వేస్తున్నాం అన్నమాట. ఉప్పు కొంచెం. అండ్ కొంతమంది కారం వేసుకోరు, బట్ కారం కూడా కొంచెం వేయాలి అని నాకు చెప్పారు. సో నేను కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకండి ఇమోషన్స్ అయితే మళ్ళీ. అండ్ ఫుల్గా ఇది కంప్లీట్ చేసేసి బచ్చాలు స్టార్ట్ చేసాము. అమ్మ అప్పటికే పిండి కలిపేసి పెట్టేసింది. మా చెల్లె ఏదో వీడియో కోసం నేను చేస్తాను వచ్చింది. ఒకసారి ఆమె చేసిన బచ్చాలు చూడండి. అసలు ఎవరైనా గింత పెద్ద సైజ్ బచ్చాలు చేస్తారా? మీ చెల్లెలు కూడా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నేనైతే ఎక్కడ చూడలేదు ఇంత పెద్దది. అలా పెద్దది చేస్తేనే ఒక్కటి తింటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇంత ఘోరమా ఫ్రెండ్స్? అది పూరి అనుకోవాలా, చపాతీ అనుకోవాలా, బచ్చాలు అనుకోవాలా? నాకైతే అర్థం కాలేదు. మీ ఫ్రెండ్స్, మీ చెల్లె వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఎక్కడన్నా మీరు ఇలాంటి పెద్ద బచ్చాలు చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకేముంది, మా మమ్మీ మంచిగా గ్లాస్లో చెరపతి పోసేసి భక్షాలు పెట్టేసి తినేయండి అని మా ముందు పెట్టదనమాట. 4 పెట్టింది, చెర్రెండు అనమాట. కానీ మా చెల్లె 3 తింటుంది, నేను ఒకటే తింటాను. లేదు ఫ్రెండ్స్. అండ్ మా డాడీ వెయిటింగ్లో ఉండి మంచిగా మటన్ తీసుకొచ్చాడు. మమ్మీ వండింది చపాతీలు, మటన్ బగారా, ఫుల్గా కుమ్మేసాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.